బాంబే వస్తున్నా తలలు జాగ్రత్త అని ఇదొక డైలాగ్ పెట్టిండు అక్కడ 1 మినిట్. టైగరే హో బెంగాల్ టైగర్ అనే వాయిస్ తోటి బేస్ తోటి చాలా అద్భుతంగా అనిపించింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ చార్లీ. ట్రైలర్ ఇప్పుడే జస్ట్ 5 మినిట్స్ అవుతుంది ట్రైలర్ చూశాను. అసలుకు శవాలు ఉంటాయా? ట్రైలర్ చూసిన తర్వాత శవాలు వేస్తాయా? మేబీ థియేటర్లోనే శవాలు డైరెక్ట్ కుప్పలు కుప్పలుగా పడిపోతారా అనేది అర్థమవుతుంది అసలుకి ఆ ట్రైలర్ చూసిన తర్వాత. అబ్సల్యూట్లీ ట్రైలర్ ఏ విధంగా తీయాలనుకున్నాడు ఓజీ అనేది ఆ విధంగానే వచ్చింది. హై పీక్స్, 100 పీక్స్, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కానీ 1 మినిట్ 30 సెకండ్స్ బరాబరి ఆ టైంకి వస్తాడు. బాంబే వస్తున్నా తలలు జాగ్రత్త అని ఇదొక డైలాగ్ పెట్టిండు అక్కడ 1 మినిట్ 30 సెకండ్స్లో. హై పీక్స్ అక్కడ నుంచి స్టార్ట్. ఇక గేమ్ చాలా ఎక్సలెంట్గా ఉంది. అసలు నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి ట్రైలరు. ఫెంటాస్టిక్. హై పీక్స్, హై అంటే హై పీక్స్ మనం ఇక చెప్పలేం. ట్రైలర్ నిన్నటి నుంచి వెయిట్ చేస్తున్నాం కదా, ఆ వెయిటింగ్కి ఇప్పుడు మనకి 100% దొరికిపోయింది. ఛాన్సే లేదు. వెయిట్ చేసినందుకు ఫలితం దొరుకుతుంది అంటారు కదా, సో దట్ ఈజ్ అన్నట్టు. సో హై పీక్స్ ట్రైలర్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఒకసారి చిన్న చిన్న క్లిప్స్ ఒకవేళ కనిపిస్తే మనం స్క్రీన్ మీద పెట్టేద్దాం. మేబీ ఒక 3 సెకండ్స్ 2 సెకండ్స్ అలా చూద్దాం. కానీ ట్రైలర్ చూశాను కదా, సూపర్ ఉంది మూవీ. ట్రైలర్ మాత్రం అదిరిపోయింది, వేరే లెవెల్. గూస్ బాంబ్స్. అసలు ఎవడెక్కడ అసలు ట్రైలర్ చూస్తే చచ్చిపోతారా, లేకపోతే థియేటర్లో చచ్చిపోతారా? అసలుకు ఒక్కొక్కరి కామెంట్ చూస్తా అంటేనైతే వేరే లెవెల్ ఉన్నది అసలుకి. నేను ట్రైలర్ చూసిన తర్వాత చనిపోతే నన్ను థియేటర్కి తీసుకువెళ్ళండి అనే అట్లాంటి రాతలు రాస్తున్నారు. హై పీక్స్ అన్నట్టు ఎక్సలెంట్గా ఉంది ట్రైలర్ మాత్రం. 100% గ్యారంటీ మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టబోతుంది. ఓజీ అంటే ఓజీ అంతే, వేరే లెవెల్ ఉంది ట్రైలర్ మాత్రం. ఇంకొక కాడ హైలైట్ ఏంటిదంటే టైగరే హో బెంగాల్ టైగర్ అనే వాయిస్ తోటి బేస్ తోటి చాలా అద్భుతంగా అనిపించింది. ట్రైలర్ మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్, హై పీక్స్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఎంట్రీ, ఎవరిని ఎక్కడ పెట్టాలి అనేది ఆ ట్రైలర్లో మాత్రం పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేశారు. అబ్సల్యూట్లీ సినిమా, అబ్సల్యూట్లీ ట్రైలర్ వేరే లెవెల్. 100% హైప్, వేరే హైప్ అవర్ హైప్. ట్రైలరే ఇంత హైప్ ఉంటే ఇంకా థియేటర్లో ఇంకెలా ఉంటుంది? ఒక్కొక్కరు అసలు ఏమైపోతారో అసలుకి. ఆ బేస్కి, ఆ సౌండ్కి, ఆ వాల్యూమ్కి, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి అసలు ఒక్కొక్కరు ఏమైపోతారో అని అర్థమవుతలేదు అసలుకే. సో మూవీ మాత్రం చాలా హైప్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. మనం నిన్న చూసే ఉంటాం పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో. మనం మొన్న మాట్లాడింది యాజ్ ఇట్ ఈజ్ జానీ సినిమాలో ఉండే స్టైల్ కానీ, ఖుషి సినిమాలో ఉండే ఫైటింగ్స్ కానీ, యాజ్ ఇట్ ఈజ్ ఆ ఎలివేషన్స్, ఆ స్టైల్స్, ఆ ఫైటింగ్ కానీ ఆ మూమెంటే తీసుకొచ్చాడు నిన్న కూడా. పవన్ కళ్యాణ్ మాట్లాడింది కూడా నిన్న సేమ్ అదే. జానీలో నాకు సుజిత్ కలిసి ఉంటే నేను ఈ పొలిటీషియన్స్కి రాకపోతున్నానేమో అని కూడా ఒక మాట అయితే అన్నాడు. సో మనం కూడా మొన్న మాట్లాడింది ఏంటంటే జానీ సినిమా స్టైల్ లుక్ కూడా ఆ విధంగానే ఉన్నదని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో నాకు అలా అనిపించింది, అలానే చెప్పాను. మాత్రం ఎక్సలెంట్గా ఉండబోతుంది. సో బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది ఈ మూవీ కూడా. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.